వైసీపీ చేస్తున్న అలజడులు కుట్రల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ప్రజలను భయభ్రాంతులకి గురిచేసేందుకు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, పెళ్లికి వెళ్లిన యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ కేసు పెట్టారని గుర్తు చేశారు. ఒక వర్గాన్ని దెబ్బతీయడానికి వైసీపీ ప్రయత్నించిన విధానం స్పష్టంగా చూడాలని, బీసీ వర్గాన్ని రాజకీయంగా కొట్టి సామాజికంగా అవమానించి ఆర్థికంగా దోచుకొని భౌతికంగా టార్గెట్ చేసి వ్యవస్థల్ని అనగతొక్కారని అన్నారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగ ప్రశాంతంగా జరుపుకుంటుంటే వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులను చేస్తూ హత్య రాజకీయ కుట్రలు చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము వైసీపీ నేతల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల మీద అనేక దాడులు చేశారు. వారి యొక్క కుల వృత్తుల్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు. బలహీన వర్గాలంటే వైసీపీ పార్టీ ఎక్కడా కూడా సముచిత స్థానం కల్పించలేదని వాస్తవం. దానికి నిదర్శనం రాజ్యాధికారమైనటువంటి పదవులు 16,800 పదవులు అంటే బీసీ రిజర్వేషన్ను కోత కోసి 34% బీసీల రిజర్వేషన్ను తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ కోత కోసి 16,800 రాజ్యాధికారమైనటువంటి పదవుల్ని బీసీలు కోల్పోయినట్లు చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నాం. ఒక చంద్రయ్య గారు కావచ్చు, ఒక అమర్నాథ్ గౌడ్ కావచ్చు, ఒక నందం అబద్దయ్య కావచ్చు, ఎన్నో హత్య రాజకీయాలు బీసీలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసింది వైసీపీ నేతలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ సప్లా నిధులు దారి మళ్లించారు. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లో తక్కువ చేసి బీసీలను చిన్నచూపు చూశారు. పేరుకు బీసీలకు పదవులు ఇచ్చినట్లుగా ఇచ్చారు. పెత్తనమంతా మీ యొక్క పాలకుల చేతుల్లో పెట్టుకున్నారు. ఈ విధంగా మీరు వైసీపీ నేతలు, వైసీపీ నాయకులు బీసీలను అవమానపరిచి, బీసీలను హత్యలు చేసి, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కోత కోసి బీసీలను ఇంత ఇబ్బంది పెట్టిన మీరా బీసీల గురించి మాట్లాడేదని ఒక వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నేను ఈరోజు వైసీపీ నేతను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఉదాహరణకు పల్నాడులో మా వడ్డెర కుల బంధువులు కార్లు నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద కారులు, కొమ్మెర దుర్గారావు గారి కార్లు తగలబెట్టారు. ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మరి మా పార్టీ బీసీ నేతలు